హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. నేను మీకు బేతాళ కథల సిరీస్ చదివి వినిపిస్తున్నాను. చందమామలో బేతాళ కథలు స్టార్ట్ అయినప్పటి నుంచి చదువుతున్నానండి. ఈ కథలు చాలా బాగుంటాయి, తప్పకుండా వినండి. ఈ కథ పేరు తండ్రికి తగిన కొడుకు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ లక్ష్యాన్ని సాధించడానికి అసాధారణమైన దీక్ష పూనావు, కానీ ఎంతో ప్రయాసతో సాధించిన లక్ష్యాల వల్ల కూడా సత్ఫలితాలు కలగకపోవచ్చు. అందుకు నిదర్శనంగా నీకు తిరిగి అమరధ్వజుడి కథే చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. అమరావతి నగరపు యువరాజు అమరధ్వజుడు ఒకసారి వేటాడుతూ కీకారణ్యం మధ్యకు వెళ్ళి అక్కడ ఒక భిల్లకన్యను చూసి ఆమెను మోహించి ఆమెను పెళ్లాడగలందులకు మహాబలశాలి అయిన ఒక భిల్ల యోధుణ్ణి ఓడించి ఆమెను తన నగరానికి తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ భిల్ల యువతి అంతఃపురంలో అడుగుపెట్టిన తరువాత అనేక సమస్యలు బయలుదేరాయి. ఆమెకు రాజభవనం వాతావరణం బొత్తిగా కొత్త, రాజరికపు సంస్కారం ఆమెలో ఏ కోసానా లేదు. ఈ కొత్త జీవితంలో ఆమెకు ఎందరో ఉండి కూడా ఎవరూ లేనట్టే అయిపోయింది. ఆమె తన పరిచారకులతో మాట్లాడటానికి కూడా జంకేది. తన మందిరం దాటి ఎన్నడూ బయటకు వచ్చేది కాదు. ఈ ఖైదులాంటి జీవితంలో ఆమెకు ఆప్తుడు అమరధ్వజుడు ఒక్కడే. అందుచేత ఆమె అహోరాత్రాలు అతన్ని తన చెంతనే ఉంచుకోవడానికి ప్రయత్నించేది. అమరధ్వజుడు కూడా ఆమెలో క్రమంగా మార్పు కలుగుతుందన్న ఆశతో తన కాలమంతా ఆమెతోనే గడుపుతూ వచ్చాడు. ఆమెను సంస్కారం గలదాన్ని చెయ్యటానికి, నలుగురి మధ్య స్వేచ్ఛగా తిరిగేటట్టు చెయ్యటానికి అతనే స్వయంగా పాటుపడవలసి వచ్చింది. అయితే అతని ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. పొరుగుదేశపు రాజు అమరావతి పైన యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నట్టు అమరధ్వజుడికి తెలియవచ్చింది. వెంటనే అతను అంతఃపురంలో నుంచి బయటికి వచ్చి మంత్రులందరినీ సమావేశపరచి రానున్న యుద్ధం గురించి చర్చలు సాగించాడు. ఆ సమయంలో బెల్ల యువతి అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి, ఇంతసేపు నన్ను ఒంటరిగా వదిలి ఇక్కడ ఏం చేస్తున్నావు, పోదాం పదా అంటూ అతని చెయ్యి పట్టుకుని లాగింది. ఇది చూసి అక్కడ ఉన్నవారు కొందరు నిర్ఘాంతపోయారు, కొందరు చాటుగా నవ్వుకున్నారు. అమరధ్వజుడికి భరించరాని అవమానం అయ్యింది. అతను వెంటనే ఆమెతో పాటు అంతఃపురానికి వచ్చి ఆమె మీద కేకలు వేస్తూ, ఇంతకాలము నేను బోధించినదంతా బూడిదలో పన్నీరయ్యింది. నాకు రాజకార్యాలుంటాయి. నేను నీ భర్తను మాత్రమే కాదు, ఈ దేశపు యువరాజును కూడా. నా వాళ్ల మధ్యనే నువ్వు నన్ను నవ్వుల పాలు చేశావు. రేపు సాటి రాజుల మధ్య కూడా నవ్వుల పాలవుతాను. నిన్ను కోరి తెచ్చుకున్నందుకు అనుభవించవలసిందే, కానీ నిన్ను మార్చడం నాకు సాధ్యం కాదు అన్నాడు. అతను ఏమంటున్నాడో కూడా ఆమెకు సరిగా అర్థం కాలేదు. తాను చేసిన తప్పేమిటో ఆమెకు తెలియలేదు. అతనికి కోపం రావడం చూసి ఆమె అతనికేసి పిచ్చిగా చూస్తూ ఉండిపోయింది. అది మొదలు అమరధ్వజుడు రాత్రివేళ తప్ప తన భార్యకు కనిపించటం మానేశాడు. నిజానికి అతడికి రాజకార్యాల ఒత్తిడి కూడా జాస్తిగానే ఉన్నది. త్వరలోనే యుద్ధం జరిగింది. యుద్ధంలో శత్రువులను అమరధ్వజుడు చిత్తుగా ఓడించాడు. తన భర్త కనిపించడం తగ్గినాక భిల్ల యువతికి జీవితం పూర్తిగా ఖైదులాగా అయిపోయింది. ఆమెకు తన పరిసరాల మీద మరింత అసహ్యం పుట్టింది. ఆమెలో కలిగిన ఈ మార్పు చూసి అమరధ్వజుడికి చాలా బాధ కలిగింది. కొత్త జీవితానికి ఆమె అలవాటు పడకపోగా రాను రాను దానికి ఏమాత్రమూ అంటకుండా పోతున్నదామె. ఆమెను భిల్లుల మధ్య నుంచి తెచ్చినందుకు అతను ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. ఆమె మీద జాలిపడ్డాడు. ఆమెను భిల్లుల వద్దకు తిరిగి పంపేద్దామన్నా ఆమె ఇప్పుడు గర్భవతి. అమరావతిలో ఏటా దసరా వేడుకలు, జాతర జరిగేవి. జాతరలో రకరకాల బల ప్రదర్శనలు జరిగేవి. అలాంటి బల ప్రదర్శనలలో పోటీలు కూడా ఉండేవి. వీటిలోకెల్లా అద్భుతమైన ప్రదర్శన ఏదంటే, అమరధ్వజుడు అతి ప్రాచీనమైన రాతి గదతో ఏనుగుతో యుద్ధం చేసి
దాన్ని చంపేవాడు. ఆ రాతి గద చాలా బరువైనది. దాన్ని పైకి ఎత్తడం కూడా అమరధ్వజుడికి తప్ప మరెవ్వరికీ సాధ్యం అయ్యేది కాదు. ఈసారి ఉత్సవాలకు అమరధ్వజుడు తన వెంట తన బెల్ల భార్యను కూడా తీసుకువెళ్ళాడు. ఉత్సవం చూడటానికి జనం లక్షల సంఖ్యలో వచ్చారు. ఆ జనాన్ని చూసి బిల్ల యువతి ఆశ్చర్యపడి, మేం కూడా జాతరలు జరుపుకుంటాం కానీ ఇంతమంది రారు అన్నది. వాళ్ళంతా నా బల ప్రదర్శన చూడటానికి వచ్చిన వాళ్ళు. అటువంటి ప్రదర్శన నువ్వు ఎన్నడూ చూసి ఉండవు. కొద్దిసేపట్లో చూస్తావు అన్నాడు అమరధ్వజుడు. ప్రదర్శనలు చూడటానికి రాజకుటుంబం వారికి, ఇతర ముఖ్యులకు ఎత్తున కూర్చునే ఏర్పాటు చేశారు. అమరధ్వజుడు రంగంలోకి రాగానే అందరూ విజయధ్వానాలు చేశారు. అతను రాతి గదను అవలీలగా ఎత్తాడు. మొదటి ఏనుగును అతను ముందుకు తెచ్చారు. ఏనుగుకు అమరధ్వజుడికి భయంకరమైన పోరాటం జరిగింది. ఏనుగు దిక్కులు పగిలేటట్టు ఘీంకరిస్తూ అతన్ని తొండంతో పట్టడానికి ప్రయత్నించింది. కానీ త్వరలోనే అతను ఏనుగును చంపేశాడు. అమరధ్వజుడి మీద పుష్పవర్షం కురిపించారు. అతను తన భార్య కేసి చూసేసరికి ఆమె విరగబడి నవ్వుతున్నది. అతను ఆమె దగ్గరకు వచ్చి, ఎందుకు నవ్వావు అని అడిగాడు. నువ్వు ఏం గొప్ప పని చేశావని ఈ జనం ఇలా శవం ఎత్తిపోతున్నారు అని బిల్ల యువతి అతన్ని అడిగింది. ఆ రాతి గదను మానవ మాతృలెవరూ ఎత్తలేరు. నేను దాన్ని ఎత్తటమే కాక దానితో ఏనుగును చంపాను. ఇది విడ్డూరం కాదా అని అమరధ్వజుడు అడిగాడు. ఈ రాతి గదను ఇంకెవరూ ఎత్తలేరంటావా అని ఆమె అడిగింది. దాన్ని ఎత్తిన వాడికి నా రాజ్యం ఇచ్చేస్తాను అన్నాడు అమరధ్వజుడు. బిల్ల యువతి ఆశ్చర్యపోయి, దాన్ని ఎత్తగలవాళ్ళు మా గూడెంలో చాలా మంది ఉన్నారు అన్నది. ఉంటే వెళ్ళి తీసుకునిరా. ఇప్పుడే మీ గూడానికి వెళ్ళు. రాతి గద ఎత్తగల వాణ్ణి వెంట పెట్టుకుని మరీ రా. తీసుకురాలేకపోతే నువ్వు తిరిగి రానవసరం లేదు అన్నాడు అమరధ్వజుడు తన బిల్ల భార్యతో. అతను తన భార్యను అప్పటికప్పుడే గూడానికి తిప్పి పంపేశాడు. ఆమె తిరిగి రాలేదు. 15 సంవత్సరాలు గడిచాయి. ఏటా దసరా ఉత్సవాలు, జాతర వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఏడు అమరధ్వజుడు రాతి గదతో ఏనుగును చంపుతూనే ఉన్నాడు. 16వ ఏడు అతను రాతి గదతో ఏనుగును చంపిన వెంటనే జనంలో నుంచి ఒక బిల్ల యువకుడు, మహారాజా, నేను ఆ రాతి గదను ఎత్తగలనేమో చూడనిస్తారా అన్నాడు. అమరధ్వజుడు ఆ కుర్రవాడికేసి ఒక క్షణం చూసి, ఎత్తగలవేమో చూడు, దాన్ని ఎత్తితే నా రాజ్యమే నీకిచ్చేస్తాను అన్నాడు. వెంటనే ఆ పిల్ల యువకుడు ఆ రాతి గదను పైకెత్తి గిరగిరా తిప్పి పైకి ఎగరేశాడు. ఆ కుర్రవాడి బలం చూసి అమరధ్వజుడు కొయ్యబారిపోయాడు. అప్పుడు బిల్ల యువతి ముందుకు వచ్చి, చూసారా, మా గూడెంలో మీకన్నా బలవంతులున్నారు అని అమరధ్వజుడితో అన్నది. ఆమె తన భార్యేనని అమరధ్వజుడు పోల్చుకోగలిగాడు. ఆ యువకుడు కూడా తన కొడుకేనని తెలిసిన మీదట అతను చాలా సంతోషించి ఆమెను అవమానించినందుకు క్షమాపణ చెప్పుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, బిల్ల యువతి తన గూడెంలో రాతి గద ఎత్తగల వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి కూడా 15 ఏళ్ల పాటు ఎవరినీ ఎందుకు తీసుకురాలేదు? ఆమె అబద్ధం ఆడినట్టు స్పష్టమైన తరువాత కూడా అమరధ్వజుడు ఆమెకు క్షమాపణ ఎందుకు చెప్పుకున్నాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆటవికులు అబద్ధాలాడరు, ఇతరులలో ఉండే బలాన్ని ఎప్పుడూ మెచ్చుకుంటారు. బిల్ల యువతి అబద్ధం ఆడలేదు. తన భర్త కన్నా బలశాలురు గూడెంలో నిజంగా ఉన్నారు కనుకనే ఆమె అలా అన్నది. వాళ్ళని తెచ్చి తన భర్తకు రాజ్యం లేకుండా చెయ్యడం ఇష్టం లేక తన కొడుకు పెరిగి పెద్దవాడైన దాకా ఆమె వేచి ఉండి తన భర్తను మించిన బలశాలులు గూడెంలో ఉన్నట్టు రుజువు చేసింది. తన రాజ్యాన్ని తన కొడుకుకే దక్కేటట్టు చేసిందన్న కృతజ్ఞతతో అమరధ్వజుడు జరిగిన దానికి క్షమాపణ చెప్పుకున్నాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.
అండ్ ప్లీజ్ హైప్ బటన్ నొక్కండి. మీరు హైప్ చేస్తే నా స్టోరీస్ చాలా ముందుకు వెళ్తాయండి. నా ఛానల్ ముందుకు వెళ్తుంది. అండ్ థ్యాంక్ యూ.